నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. గత వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ వ్యవస్థను నాశనం చేసి పెట్టారని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ వ్యవస్థలో మార్పులు తీసుకుని వచ్చారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పంగలూరు మండలం ముప్పవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం మంత్రి రవికుమార్ పార్టీ నేతలను సమావేశానికి ఏర్పాటు చేశారు. ముందుగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ తమ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నేడు వారి వద్ద నుంచి అర్జీలు స్వీకరించారని, వ్యవసాయ రంగానికి సాగునీరు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారని, శ్రీశైలంలో ప్రాజెక్ట్ క్రింద విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని, రాబోయే రోజుల్లో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించనున్నారని, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు చేపట్టారని రవికుమార్ పేర్కొన్నారు. అందరూ కూడా వివిధ రకాల అర్జీలు ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు అందరూ కూడా అడుగుతున్నారు, సాగర్లో శ్రీశైలం నీళ్ళు వస్తున్నాయి కదా, వ్యవసాయం ఏ విధంగా నీళ్ళు ఇస్తామని అడుగుతున్నాం. తప్పకుండా ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంది. తప్పకుండా శ్రీశైలం నిండిపోయి సాగర్లో కూడా నీళ్లు బాగా వస్తూ ఉన్నాయి. దాదాపు ఇంకొక 4-5 రోజులు 10 రోజుల్లో గ్యారెంటీగా నాగార్జున సాగర్ కూడా పూర్తి స్థాయిలో నిండిపోతుంది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు వచ్చిన రోజు మేము 770 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్ అనమాట మనది. అది కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది అనమాట. ఈ సంవత్సరం శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా కూడా, విద్యుత్ ప్రాజెక్టు ద్వారా కూడా మంచి విద్యుత్ ఆశాజనకంగా ఉంది. ఎక్కువగా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి విద్యుత్ ప్రొడక్షన్ కూడా బాగుంటుందని అనుకుంటాము. ఎక్కువ మిలియన్ యూనిట్స్ మొన్న నేను వెళ్ళిన రోజు చూస్తే ఆ రోజుకి అప్పటికే దాదాపు 98 మిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి అయింది. నిన్న ఇవాళ కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో రన్ అవుతుంది ప్లాంట్ కూడా. రాబోయే రోజుల్లో కూడా గత ప్రభుత్వం నాసిరకమైన విధానాలు, నాసిరకమైన పనులు, విధానాలు బాగలేక విద్యుత్ వ్యవస్థ మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. విద్యుత్ వ్యవస్థని గాలిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారీగా కరెంటు ఛార్జీలు పెట్టడం, విపరీతంగా కరెంటు కొనుగోలు బయట నుంచి చేయడం, ఇవన్నిటి వల్ల చాలా భారం పడింది ప్రజల మీద. ఆ విధంగా కాకుండా విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి భారతదేశంలో ఉన్నారంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆదేశాల మేరకు నిన్న కూడా ఒక మీటింగ్లో కుసుమ్ ద్వారా సోలార్ పంప్ సెట్లు, సోలార్ ప్లాంట్ సబ్స్టేషన్స్ లాగా కట్టి దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి సబ్స్టేషన్స్కి ఇవ్వాలనేది ఒక కార్యక్రమం కూడా తీసుకున్నాము. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలతోటి రాబోయే రోజుల్లో విద్యుత్ వ్యవస్థను గాలిలో పెట్టడమే కాకుండా మంచి నాణ్యమైన విద్యుత్ రైతులకు 9 గంటలు ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వం. లేకపోతే వాళ్ళు సెటిల్మెంట్ చేసుకోవాలి. లేకపోతే వాళ్ళు కట్టలు చేస్తారు. వాళ్ళు ఎస్సీలు మొత్తం అంతా చిన్న మార్పు నేను కాదు, చిన్న పిల్లలు మనమే లేదు కదా. అందరూ పట్టుకోలేకపోతే ఎవరికి చేయలేదు. మేము మీలాంటి మనుషులే కదా, దేవుళ్ళు ఉన్నారు కదా, అందరూ తీయడానికి ఎవరొకరిని ఒక అడుగు ముందుకేసి ఓ దాంట్లో పదలో ఒకరికి ఉండాలి, ఓ దాంట్లో ఒకటి చేస్తే అందరూ సరిపోయి అందరూ తల పక్కన తక్కువ అంటే కష్టం. మీరు కూడా ఆలోచిస్తారు. అన్ని తీసుకొచ్చి నా మీద చేసి మీరే చేస్తాను మమ్మల్ని అంటే నేను ఎక్కడ చేస్తాను? అన్ని వీళ్ళందరూ కలిపి కూర్చోకుండా ఎవరు పడి తల పక్కన ఉంటుంది. 10 మందిని అయితే అపాయింట్మెంట్ తీసుకోవాలి. లేకపోతే బయట తీసుకెళ్తే వచ్చే నా మేషన్లో కూర్చొని
రకరకాల సమస్యలు ఉంటాయి. ఏంటంటే పోయకొని చదువుపోతుంటాయి. ఇప్పుడు ఆ ఫీల్డ్ అక్కడ ముఖ్య రోడ్డు ఉంటే దానికోసం మా మన్నగాడికి పోతే సింగిల్ ఫోన్ చేయకుండా నర్సరీ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో ఉండే ప్రజల కోసం అందించే వైద్య సేవలు ప్రజలు వినియోగించుకోవాలని, వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మండల న్యాయ సేవాధికారి సంస్థ దృష్టికి తీసుకుని రావాలని జూనియర్ సివిల్ జడ్జి సీత అన్నారు. అద్దంకి పట్టణంలోని శ్రీరామ్ నగర్ ఎస్టీ కాలనీలోని శనివారం మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా జడ్జి సీత హాజరయ్యారు. ముందుగా గిరిజన ప్రజలకు వైద్యులు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జడ్జి సీత మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, గిరిజనులు విద్యారంగంలో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. మండలి న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ఇలాంటి వైద్య శిబిరాలను రానున్న కాలంలో మరెన్నో ఏర్పాటు చేస్తారని సీత చెప్పారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. చెప్పిన దాన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే మరి మీరే అర్థం చేసుకోవాలి. దాన్ని ముందు ముఖ్యంగా మీకున్నవి ఏంటి? చదువు ప్లస్ ఆరోగ్యం. ఆడవాళ్ళందరూ ఏంటంటే ఇక్కడ ఉన్న చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉన్నారు. కానీ ఈ ప్రెగ్నెన్సీ టైంలో కూడా వీళ్ళు సరైన ఆహారం అది తీసుకోరు, పోషకాహారం. ఏంటంటే ఎలా ఆలోచిస్తారంటే ఆడవాళ్ళందరూ కూడా ఏదో మొగుడికి పిల్లలకి కాస్త మంచిగా వండి పెట్టేద్దాం, ఉన్న కూరంతా వాళ్ళకి వేసేసి మనం ఏదో పచ్చడేసుకుని తినేద్దాంలో ఈ పూటకి అన్నట్టు ఉంటారు. కానీ మనం ఆరోగ్యంగా ఉంటేనే మన పిల్లల్ని చూసుకోగలం, మన ఫ్యామిలీని చూసుకోగలం. అందుకని మీకు పోషకాహారం అనేది చాలా అత్యవసరమైనది. దానికి అందరూ కూడా సహకారం అందిస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళనే కాదు, రోటరీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా మీకు అందరికీ ఏదో కొంత సహాయం చేస్తూనే ఉన్నారు కదా, చాలా వరకు సహాయం చేస్తున్నారు. అవన్నీ కూడా మీరు వినియోగించుకోవాలి. అలాగే ఇప్పుడు ఎంఈఓ గారు చెప్పినట్టు ఆయన ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు మీ సార్ని కూడా మార్చారట స్కూల్లో. మీరు ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు సరిగ్గా చెప్పట్లేదని, ఇప్పుడు వాళ్ళు సరిగ్గా చెప్పట్లేదని మనం ఒకసారి ఆ సార్ని మార్చినప్పుడు మన పిల్లల్ని ఎంత శ్రద్ధగా పంపించాలనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆ చదువు వల్ల ఏంటంటే గౌరవం పెరగడం అనేది కాదు, వాళ్ళకి అసలు దీనిలో ఎలా బతకాలి, సొసైటీలో ఎలా బతకాలి అనేది తెలుస్తుంది, ఎలా ఉండాలనేది తెలుస్తుంది, ఒక క్రమశిక్షణ వస్తుంది. అదంతా వచ్చినప్పుడు వాళ్ళు కొంత చదివిన తర్వాత వాళ్ళు అసలు ఏ రంగంలోకి వెళ్ళాలి అనే క్లారిటీ వాళ్ళకి వస్తుంది. దానిలో వాళ్ళు కృషి చేసి చాలా పైకి వస్తారు. ఒక చదువు అంటే ఉద్యోగం కోసం దానికోసం అనే కాదు, వాళ్ళు నమ్ముకున్న దేనికైనా సరే వాళ్ళకి దేంట్లోనూ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ అసలు దేంట్లో ఉందని తెలుసుకోవడానికి కూడా ఈ చదువు అనేది చాలా అవసరం అవుతుంది. వాళ్ళకి అన్ని రకాలుగా ఈ అవకాశాలు ఉన్నాయని తెలిస్తేనే కదా వాళ్ళు చదువుకోగలుగుతారు, లేకపోతే దాని గురించి తెలుసుకోగలుగుతారు. ముఖ్యంగా పిల్లలందరూ ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు. అలా అడిక్ట్ అవ్వకుండా చూసుకోండి, చాలా అత్యవసరం అది. ఆ తర్వాత మేడం గారు చెప్పినట్టు మనం పిల్లల్ని పంపించేటప్పుడు ఎక్కడికి పంపిస్తున్నాము, ఏం చేస్తున్నాము, నిజంగానే ఇంట్లో కూడా వదిలిపెట్టేసి పనులకు వెళ్ళిపోవటం, ఎవరో మీద పెట్టడం, ఇంట్లో ఉన్న ఎవరిని కూడా నమ్మే పరిస్థితులు లేవు. మీకు అయిన వాళ్ళ దానిలో కూడా ఎవరిని నమ్మకండి, ఎవరి చేతుల్లోనూ ఆడపిల్లల్ని పెట్టకండి. ఇది అతి ముఖ్యంగా చెప్తున్నాను నేను. వాళ్ళు చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ముసలివాళ్ళు కూడా అవ్వచ్చు. ఎవరి చేతిలోనూ కూడా చిన్న వయసు పిల్లల దగ్గర నుంచి కూడా మీతో పాటే తీసుకెళ్ళండి, మీ కన్సర్న్లోనే ఉంచుకోండి వాళ్ళని. చెప్తున్నారంటే దానికి కారణం అదే, మీరందరూ తెలుసుకుంటారని. మీకు ఇక్కడ అంగన్వాడీ టీచర్లు వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఏదన్నా ఉంటే వాళ్ళకి కంప్లైంట్ చేయడం లేదు. రోటరీ మెంబర్స్కి, మీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి చదువు పరంగా వాళ్ళకుంటే వాళ్ళకి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాలు తీసుకోవటం, ఇవన్నీ కూడా ఈ సేవలన్నీ కూడా మీరు వినియోగించుకొని మీకు తీసుకున్నాను
తన పుట్టిన ఊరి కోసం సంవత్సరంలో 3 సార్లు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలను ఆరోగ్యంగా ఉంచేందుకు తన వంతు కృషి చేస్తారని శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ అన్నారు. కొలిసిపాడి మండలం దైవలరావూరు గ్రామంలో శనివారం జ్యోతి రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ హాజరయ్యి పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసి సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన చిన్న వయసు నుంచి దైవలరావూరు గ్రామంలో పుట్టి పెరిగి చదువుకున్నారని, సొంత గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయమని తన స్నేహితులు అడిగిన వెంటనే ఒప్పుకొని ఏర్పాటు చేశారని, ఇక నుంచి సంవత్సరంలో 2-3 సార్లు దైవలరావూరు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తారని మురళీకృష్ణ చెప్పారు. వైద్య శిబిరానికి సహకరించిన గ్రామస్తులు మరియు వారి మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం, హృదయపూర్వక నమస్కారాలు. నేను చిన్నప్పుడంతా ఇక్కడ ఆడుకున్న ప్రదేశం ఇదంతా. నా బాల్యం అంతా కూడా ఇక్కడే గడిచింది. తర్వాత మా తండ్రి, మీ అందరికీ తెలుసు, చక్రవర్తి అనేవాళ్ళు, వారు ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఎంతోమంది గురువుగా కూడా ఉన్నారు. తర్వాత ఇక్కడికి వస్తూ ఉంటే అన్నీ నా గత స్మృతులన్నీ నేను నెమరు వేసుకుంటూ వస్తున్నాను. అదే ఇప్పుడే అనుకున్నాం అనమాట, ప్రతి సంవత్సరం కనీసం ఒకసారి ఇక్కడికి వచ్చి ఫ్రీ మెడికల్ క్యాంప్ ఒకటి ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది అని. ఈ విధంగా దీనికి చాలా మంది సహకారం అనమాట. అంటే నేను చేయగలను కానీ ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి కూడా ఎవరన్నా ఉండాలి. దానికి రాజశేఖర్ ముందుకొచ్చి నేను ఇదంతా చేస్తాను, నువ్వు అక్కడి నుంచి వచ్చేసి మెడిసిన్ తీసుకొని మనం చేద్దామని అన్నారు. తర్వాత శివ లాస్ట్ 10-15 డేస్గా ట్రాక్ చేసుకుంటూ మందులు అక్కడి నుంచి బుక్ పంపించారా లేదా, అవి మళ్ళీ తీసుకురాకపోతే విజయవాడ నుంచి తన వెహికల్ పంపించుకొని తెచ్చుకొని, ఇవన్నీ చాలా మా వాళ్ళతో చాలా కంటిన్యూస్ టచ్లో ఉండి చాలా ఎంకరేజింగ్గా చెప్పాడు అనమాట. ఏదైనా మెడిసిన్స్ కావాలంటే కూడా కొనండి సార్, నేను ఇస్తాననేసి. భవిష్యత్తులో మనం దాన్ని ఆ యొక్క భావాన్ని మనం ఆహ్వానిద్దాం. తర్వాత ఎంతవరకు నేను చేయగలను అంతవరకు నేను చేయడానికి, సర్వీస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కొన్ని మనకు కుదరనివి ఏదైనా ఉంటే నేను వాటికి చెప్పి దానికి పరిష్కారం ఏ విధంగా చేయొచ్చని చెప్పాను. తర్వాత నా శిష్యురాలు డాక్టర్ శకుంతల, ఆమె డాక్టర్ మెడికల్ ఆఫీసర్, చీమకుర్తిలో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు. నేను నైట్ కాల్ చేసి అడిగాను అనమాట, నువ్వు వస్తావమ్మా అని అంటే, అయ్యో తప్పనిసరిగా వస్తాను సార్ అని తను కూడా వచ్చింది. అట్లా ఎందుకంటే ఇంకా ఈసారి వచ్చేటప్పుడు ఇంకొంచెం పెద్ద టీం తోటి కూడా రావడానికి మేము ప్రయత్నం చేస్తాము. అప్పుడు ఆ టీం కూడా మీకు అందరికీ కూడా ఎక్కువ మందిని చూడటానికి, తర్వాత ఎక్కువ ఏదైనా వైద్య సేవలు అందించడానికి కూడా కుదురుతుందనేసి ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా మన ప్రెసిడెంట్ వారు మాకు చాలా సుపరిచితులు. సార్ వాళ్ళ భార్యగానే కాకుండా వాళ్ళ సిస్టర్గా, సూర్యపంతులు మాస్టర్ వాళ్ళ భార్యగానే కాకుండా సుబ్బారావు వాళ్ళ సిస్టర్గా కూడా బాగా పరిచయం నాకు. తర్వాత హరి, ఎంతో ఎప్పటి నుంచో దాదాపు 20 years నుంచి మురళి అని పిలుస్తుంటారు వీళ్ళంతా కూడా. వీళ్ళందరూ సార్ వెంకట సుబ్బయ్య గారు వీళ్ళందరూ కాల్ చేసి నాకు అభిమానులు అనమాట. నాకు ఏదైనా వచ్చిందని అంటే ఇక్కడ నుంచి ఎన్నో ఫోన్లు వస్తాయన్నమాట. వచ్చి మాకు చాలా సంతోషంగా ఉంది, మీ అందరికి కూడా మీకు ఇట్లా వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం అంటే నాకు కూడా చాలా ఆనందం. ఇంతమంది, మొన్న ఏదో ఒక అవార్డు వచ్చిందనేసి, నేషనల్ అవార్డు వచ్చిందని మన ఊరు వాళ్ళందరూ కూడా వద్దంటున్నా కానీ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసారు. అది అవసరం లేదు, ఆ అభిమానం నాకు మనసులో ఉంటే చాలని అనుకుంటాను నేను. ఆ విధంగా మనం అనవసరంగా ఖర్చు పెట్టకూడదనే ఉద్దేశం, ఏదైనా ఖర్చు పెట్టేది ఒకళ్ళకి ఉపయోగపడేట్టుగా ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో నేను వారించడానికి ప్రయత్నం చేసినా వెనకుండా వేశారనమాట అంత పెద్ద అడ్వర్టైజ్మెంట్. ఈరోజు దేవాలరావు గ్రామంలో నిర్వహించబడుతున్నటువంటి మెడికల్ క్యాంప్ అంటే వైద్య శిబిరం మా గ్రామస్తుడైనటువంటి డాక్టర్ ఎండి ఆయుర్వేదాలో చదివినటువంటి పరాశరం మురళీకృష్ణ గారు తిరుపతిలో ప్రొఫెసర్గా పనిచేసి ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేసి
మా గ్రామానికి సర్వీస్ చేయాలి, ఆరోగ్యవంతమైనటువంటి ఒక వాతావరణాన్ని మా గ్రామానికి ఇవ్వాలి, మా గ్రామ ప్రజలందరూ మంచి సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతంగా ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో ఇంతకుముందు కూడా కొన్ని మెడికల్ క్యాంపులు నిర్వహించి ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఆగస్టు 3వ తేదీ శనివారం రోజు ముందుగానే మేము నిర్ణయించుకున్నటువంటి మా పథకం ప్రకారం అనేక మంది గ్రామస్తులు, మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, మా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు అనేక సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి డాక్టర్ మురళీకృష్ణ గారు ఇక్కడికి వస్తున్నారు, ఆయన ఇచ్చేటువంటి షూర్ ట్రీట్మెంట్ అంటే తప్పనిసరిగా తను ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ వల్ల ప్రయోజనం జరుగుతుంది, వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధి అనారోగ్యం నయమవుతుంది అనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం కలిగిన అనేక మంది గ్రామ ప్రజలు ఉదయం 8 గంటల నుంచే ఇక్కడికి వచ్చి అక్కడ ఎదురు చూసి డాక్టర్ గారి ఇప్పటికే వైద్య శిబిరం స్టార్ట్ అయిపోయింది. వీళ్ళందరికీ కూడా ఉచితమైనటువంటి సేవని అందించడంతో పాటు దానికి కావలసినటువంటి మందులను కూడా అనేక డబ్బాల్లో అనేక మోతాదులో ఆ మందులను కూడా తీసుకువచ్చి వాళ్ళందరినీ ఒక క్రమ పద్ధతిలో మా దగ్గర మా బృందంలో ఉన్నటువంటి మా గ్రామ సర్పంచ్ సీతామహాలక్ష్మి గారు ఉన్నారు, మా మాజీ సర్పంచ్ అయినటువంటి చిన్నపాటి హరిబాబు గారు కూడా మా దగ్గరే ఉన్నారు. వీరందరూ ఇంకా అనేక మంది కార్యకర్తలు, ఆ కార్యకర్తలందరూ కూడా మేము ఈ సహాయం చేస్తాం, ఈరోజు జరుగుతున్నటువంటి మెడికల్ క్యాంప్కి ఈ వైద్య శిబిరానికి మేము ఇలా సహాయం చేస్తాం, మేము కార్యకర్తలాగా ఇక్కడ నిలబడతాం అనేటువంటి అనేక మంది ముందుకు వచ్చి ముసలాళ్ళు అయిపోయారు, మీ మందులే అవసరము. మనసారా కోరుకుంటూ మేము ఇన్ని సందర్భాల్లో మాట్లాడినా మన ఊరు అంటే ప్రాణం, మళ్ళా నేను ఇక్కడ ఉండాలి, ఇక్కడ నేను మళ్ళా ఇల్లు ఏమి అని చెప్పిన మనిషిని నేను మనస్ఫూర్తిగా ఒప్పించి కొద్ది అభిమానాన్ని చూపించాలి. అలా చూపించాలంటే ప్రతి పాఠశాలలో మంచి ఔషధ మొక్కలు నాటడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించాలని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి సుధాకర్ అన్నారు. ఐఈఈఆర్డి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అద్దంకి మండల ధర్మవరం జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణంలో ఔషధ మొక్కలను ఎంఈఓ సుధాకర్, కిరణ్ తదితరులు కలిసి నాటారు. ఔషధ మొక్కల వలన కలిగిన ఉపయోగాల గురించి కిరణ్ విద్యార్థులకు వివరించారు. నేటి సమాజంలో ఔషధ మొక్కలపై విద్యార్థులు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఎంఈఓ చెప్పారు. ఏదైతే అవసరం ఉంటుందో అన్ని రకాల సంక్షేమ పథకాలు సుమారుగా 23 ప్రభుత్వ శాఖల నుండి, అదేవిధంగా ఫారిన్ నుంచి మా సంస్థ ద్వారా పనులు చేస్తూ ఉన్నాం. 5 రాష్ట్రాల్లో చేస్తూ ఉన్నాం. తర్వాత 360 రోజులు ఉంటే దాంట్లో సంక్రాంతి, రంజాన్, వేసవి సెలవులు ఇదేం లేకుండా అప్పుడు మేము సంస్థ 99లో స్టార్ట్ చేస్తే అప్పుడు రోజు ఇదే పని, రోజు 10 స్కూల్లో లేకపోతే ఆశ్రమాలు, ఓల్డేజ్ హోమ్స్, అక్కడ నుంచి చాలా ఉన్నాయి మాకు. వాటిలో అన్నింటిలో తిరగడం, ఎక్కడొక్కడ మీటింగ్ ఇవన్నీ చెప్తా ఉన్నాం. కరోనా వచ్చిన తర్వాత చాలా మందికి ఆరోగ్యం పైన బాగా శ్రద్ధ పెరిగింది. ఎందుకంటే మనకి ఎన్ని డబ్బులు ఉన్నా కానీ ఆరోగ్యం కనుక లేకపోతే ఏం చేయలేము. కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నుంచి మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలను మనం సెలెక్ట్ చేసి డాక్టర్ ఆనందీ గారు, తర్వాత ఆయుర్వేదంలో మంచి నిష్ణాతులైనటువంటి 10 మంది మంచి ఆయుర్వేదంలో అనువంశిక వైద్యుల చేత మనం కొన్ని మొక్కలను మన ఏరియాకు సూటబుల్ అయినటువంటి మొక్కలను గారికి, కిరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎంఈఓ గారిని, కిరణ్ గారిని అడగంగానే ఒప్పుకొని మన స్కూల్కి వచ్చినందుకు అందరి ముందు థ్యాంక్స్ చెప్తారు. అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతారా? ఏ విధంగా తెలుపుతారు? గత వారం నుంచి దాదాపు మన మండలంలో మీ పాఠశాలకి నాటేటప్పుడు అంటే వారంలో మొక్కలు నాటారు. ఆ రోజు మీరు ఈ మొక్కలు ఏమి నాటలా. ఇవి ప్రత్యేకంగా ఔషధ మొక్కలు. ఒక మొక్క కిందకి పోయి కూర్చోవాలి అని అంటే ఆ మొక్క వేసి ఈ రోజు మీరు ఏదైతే ఇంటిలోకి రెంషాలు సేద తీరటానికైనా సరే చెట్టు కిందకి పోవాలంటే
అద్దంకిపట్నంలోని సింగర్కొండ రోడ్డులో ఉన్న చైతన్య బద్రీరుల పాఠశాలలో ఆదివారం 1989 నుండి 90 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థులు సేవాస్ఫూర్తి కమిటీ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం వేడుకలు నిర్వహిస్తున్నారని జ్యోతి రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్నేహితుల దినోత్సవం సందర్భంగా బద్రీరుల పాఠశాలకు 1989 నుండి 90 సంవత్సరం పూర్వ విద్యార్థుల తరపున కూలింగ్ వాటర్ మిషన్ అందజేస్తున్నారని, తదుపరి స్నేహితుల దినోత్సవం వేడుకలు ఉంటాయని, కావున 1989 నుండి 90 10వ తరగతి పూర్వ విద్యార్థులందరూ హాజరయ్యి జయప్రదం చేయాలని రమేష్ పిలుపునిచ్చారు. రేపు అనగా 4 ఆగస్టు 2024 మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఎస్ఎస్సి 1989-90 పూర్వ విద్యార్థుల సేవాస్ఫూర్తి కమిటీ బ్యాచ్ మిత్రులందరము సింగరకొండ రోడ్లోని చైతన్య బదులుల పాఠశాలలో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవాలని నిర్ణయించినాము. అదేవిధంగా ఆ పాఠశాల వారికి అవసరమని అడిగినటువంటి వాటర్ కూలింగ్ ఫ్రిడ్జ్ అందిస్తున్నాము మన బ్యాచ్ తరపు నుంచి. అలాగే అక్కడ పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేసి వారితో పాటే మన మిత్రులందరము అక్కడ భోజనాలు చేద్దాము. కనుక 89-90 బ్యాచ్ మిత్రులందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచు ఆహ్వానిస్తున్నాము. ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహిస్తున్నారని, తల్లిపాలలో ఉన్న పోషకాల గురించి ప్రతి తల్లి తెలుసుకోవాలని ఐసిడిఎస్ సిడిపిఓ కృష్ణవేణి అన్నారు. అద్దంకిపట్నంలోని శ్రీరామ్ నగర్ ఎస్టీ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో శనివారం తల్లిపాల వారోత్సవాలను ఏర్పాటు చేయగా సిడిపిఓ హాజరయ్యి మాట్లాడుతూ, పిల్లలు పుట్టిన వెంటనే ముర్రుపాలు వస్తాయని, ముర్రుపాలు త్రాగించడం వలన పిల్లలు ఎదుగుదల ఉంటాయని, ఈ విషయం తెలియక ముర్రుపాలు పిండి పారేస్తున్నారని, ప్రతి పిల్లవాడికి కనీసం 6 నెలల వరకు తల్లిపాలు పట్టించాలన్నారు. డబ్బా పాల కన్నా తల్లిపాలు ఎంతో మంచిదని సిడిపిఓ కృష్ణవేణి చెప్పారు. గర్భిణీ స్త్రీలకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి ఐసిడిఎస్ సిబ్బంది తెలియజేస్తున్నారని, కాన్పు అయిన తర్వాత తల్లికి పాలు రావాలంటే మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని తెలియజేశారు. రకరకాలు చెప్తున్నారు. మునగాకు తినాలి, కరేపాకు మునగాకు తినాలి, పాటపళ్ళు బిడ్డకు మెను చేస్తున్నారు. దానిలో 2 రకాలు అర్జున్ వచ్చి అలా పాడిపోతుంది. బతుకుపోతుంటే పాపం ఏంటంటే నడువులు వచ్చేస్తాయి, కానీ ఏం రావమ్మా. రోజు తింటే వస్తాయి, ఒక రోజు తింటే రావు కదా. అలాగే పాడుకోవాలి, కాల్షియం మునగాకుంది, అది పొడిగా నీరు తినే పొడి చేస్తే ఖచ్చితంగా పొడి పెడతారు. ఏది కాదు ఆ కారం పళ్ళనే ఒక్కొక్కడు మునగాకు వేసుకుని పెడితే తల్లికి పాలు వస్తాయి. తర్వాత కొంచెం మెంతులు వేసుకుంటే ఆ మెంతుల్లో పాలు వస్తుంది. అలా మనం అవగాహన పెంపొందించుకోవాలి. మనం చేసే పనులే, కానీ కొంచెం ఎక్కువగా మన శరీర శుభ్రత పట్ల మనకు తెలిసిన విషయాలు, కానీ కొంచెం ఏంటంటే మీ ఏరియాస్లో స్నానాలు అనేవి చేయాలి. అది కొంచెం శుభ్రతగా 2 పూట్ల స్నానాలు, కొంచెం వేడి చేసేందుకు బిడ్డకు పాలు ఇవ్వడం అనేది మెయిన్గా ఉంటుంది. తర్వాత ప్రతి విషయం మీకు తెలిసినవే మీ అంగన్వాడీ వర్కర్స్ చెప్తుంటారు, సిస్టర్స్ చెప్తుంటారు, మేము వచ్చిన డాక్టర్స్ చెప్తుంటారు. కాబట్టి మీరు ప్రతిదీ కొంచెం కేర్ తీసుకుంటే మన బిడ్డని మనం సంరక్షించుకుంటాము. ఆ నెలగా ఎక్స్క్యూజ్ అంటే దాహం అయినా కూడా ఇవ్వకూడదు. దాహం అయినా కూడా పుట్టినప్పటి నుంచి పుట్టిన అరగంట నుంచే తాగడానికి ప్రయత్నించాలి. కొంచెం పసుపచ్చగా ఉంటాయి కొలసిన పాలు. తర్వాత 2 ఏళ్ల దాకా కూడా, అంటే 6 నెలలు నిండిన తర్వాత సెమీ సాలిడ్స్ ఇచ్చినా కూడా ఆ 2 ఏళ్ల దాకా కూడా పాలు ఇవ్వడానికి ప్రయత్నించడం ఇవ్వాలి కంపల్సరీగా. ఇవన్నీ కూడా మీకు తెలిసించారు. తర్వాత మీకు కార్యక్రమాలు అవుతున్నాయి. మెడికల్ ఆఫీసర్ గారు మన సిస్టర్స్ కాబట్టి మీకు అవగాహన కలదు, ఎంతైనా కలగాల్సారు. అవకాశం ఉంటే ఒక 10 minutes నేనే చదవ తీసుకున్నాను. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.